మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, హెయిర్ ఫాల్ తగ్గించుకోండి. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వగలరా? ఆయనకి ఆ అర్హత ఉందా? లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వకూడదా? ఆయనకి ఆ అర్హత లేదా? కూటమి గెలుపులో పవన్ పాత్ర ఎంత? లోకేష్ కష్టం ఎంత? కూటమి బీటలు వారితే నష్టం తెలుగుదేశానికా, జనసేనకా? అసలు చంద్రబాబు తర్వాత సీఎం అయ్యేది ఎవరు? డిప్యూటీ సీఎం చుట్టూ ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. టీడీపీలో నెంబర్ 2గా ఉన్న లోకేష్ను ప్రభుత్వంలో కూడా అదే స్థాయిలో చూడాలని టీడీపీ వర్గాలు కోరుకుంటున్నాయి. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తుంటే జన సైనికులు కూడా రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని జనసేన నేతలు స్వరం పెంచారు. రెండు పార్టీల హైకమాండ్స్ నుండి సైలెంట్గా ఉండమని ఆదేశాలు వచ్చినా ఎక్కడా తగ్గడం లేదు తెలుగు తమ్ముళ్ళు, జన సైనికులు. ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా రాజకీయాలలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మేనియా నడుస్తోంది. దీంతో ప్రధాని మోడీ, అమిత్ షా సైతం జనసేనాని వైపు చూస్తున్నారు. గత ఎన్నికలలో ఢిల్లీ గద్దెపై ఎన్డీఏ సర్కార్ 3వసారి కొలువుదీరడంలో కీ రోల్ పోషించారు పవన్ కళ్యాణ్. ఒకే ఒక్క సీటుతో మొదలైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను దాటి దేశ రాజకీయాలలోనూ కీలకంగా మారారు. ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలలో జరిగిన ఎన్నికలలో చెరగని ముద్ర వేశారు. అంతేకాదు ఓ రకంగా ఎక్కువ మంది సెర్చ్ చేసిన పొలిటీషియన్గా రికార్డులకు ఎక్కారు పవన్ కళ్యాణ్. పాన్ ఇండియా హీరో కాకుండానే పాన్ ఇండియా పొలిటీషియన్గా నిలిచారు. దేశంలో ఏపీలో అసలు సిసలు గేమ్ చేంజర్గా నిలిచారు. అంతేకాదు తిరుమల లడ్డూ వ్యవహారంతో జాతీయ స్థాయిలో సనాతన ధర్మ బోర్డు స్థాపించాలని ఎలుగెత్తి చాటడంతో ఆయనకు దేశవ్యాప్తంగా మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. 2019 ఎన్నికలలో ఒక్కటంటే ఒక్క సీటే గెలిచిన జనసేన 2024లో పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాలు కైవసం చేసుకుంది. అటు 2 ఎంపీ సీట్లకు కూడా దక్కించుకుంది. 100% స్ట్రైక్ రేటుతో పవన్ ఈసారి తన సత్తా చాటారు. అంటే 10 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఆయన ఎంత రాటుదేలారో అర్థం చేసుకోవచ్చు. ఏపీ డిప్యూటీ సీఎంగా పలు కీలక శాఖలకు మంత్రిగా తన మార్కు చూపిస్తున్నారు జనసేనాని. రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయి నుండి దేశ రాజకీయాలను శాసించే స్థాయికి జనసేన అధినేత చేరుకున్నారు. రీసెంట్గా జరిగిన మహారాష్ట్ర ఎన్నికలలోనూ తన మార్కు చూపించారు పవన్. జాతీయ స్థాయి నాయకుల మధ్య ప్రధాని లేచి ఏ పవన్ నై ఆంది అన్నారంటే ఆయన రేంజ్ అర్థం చేసుకోవచ్చు. కింద పడిన దెబ్బ తగిలినా భయపడకుండా తిరిగి లేచి డిప్యూటీ సీఎం పీఠంపై కూర్చున్నారు కొణిదెల పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికలలో భారీ ఓటమి తర్వాత నిరుత్సాహంతో ఉన్న తెలుగు శ్రేణులను ఇంటింటికి తిరిగి తలుపు కొట్టి మరీ లేపారు టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్. 1 కాదు 2 కాదు 226 రోజులు 3132 కిలోమీటర్ల నడక జనజాతరలా సాగిన యువగలంతో ఎన్నికల సమరశంఖాన్నే పూరించారు నారా లోకేష్. ఏపీని పూర్తిగా అధ్యయనం చేసేందుకు వివిధ వర్గాల ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు యువగలం పాదయాత్ర ఆయనకు ఉపయోగపడింది. రాజకీయ నాయకుడిగా లోకేష్ మరో మెట్టు ఎదిగేందుకు దోహదపడింది. మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. వరుస ప్రసంగాలు, జనంతో ముఖాముఖి, ప్రజా సమస్యలను వినడం, పరిష్కరించడం ఇవన్నీ లోకేష్ నాయకత్వ పటిమను మరింత పెంచేందుకు కారణమయ్యాయి. ఆంక్షలు దాటుకొని అడ్డంకులను అధిగమించి నేనున్నానంటూ అడుగులో అడుగువేసి ప్రజా సమస్యలపై సమరశంఖం పూరించి యువగలాన్ని ప్రజాగలంగా మార్చేసి లోకేష్ సాగించిన మహాపాదయాత్ర పరిసమాప్తమైంది. నారా లోకేష్ రాజకీయ పరిణతి సాధించడానికి, ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకోవడానికి, ప్రభుత్వాన్ని ఎదిరించడానికి యువగలం పూర్తి స్థాయిలో ఉపయోగపడింది. ఎండనక వాననక చలి లెక్క చేయక సాగిన యువగలం పాదయాత్ర ఏపీ రాజకీయాలలో ఒక మైలురాయిగా మారింది. పార్టీలో జవసత్వాలు తేవడమే కాదు, ఓడిపోయిన నియోజకవర్గాన్ని వీడిపోలేదు. ఓడిన చోటే గెలవాలనే పట్టుదలతో పనిచేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకు చేరువై సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలు అమలు చేశారు. మంగళగిరిలో కూడా అత్యధిక మెజారిటీతో గెలిచి
చరిత్ర సృష్టించారు. 30 ఏళ్ల వయసులోనే ముఖ్యమైన 3 శాఖల మంత్రిగా నారా లోకేష్ చేసిన కృషికి జాతీయ, అంతర్జాతీయ స్కోచ్ అవార్డులు దక్కాయి. ఏ పొలిటికల్ అనే సంస్థ ప్రకటించిన జాబితాలో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన యువ నాయకులలో మొదటి 20 స్థానాలలో నిలిచిన ఏకైక భారతీయుడు ఏపీ మంత్రి నారా లోకేష్. సమాజం అనే దేవాలయంలో ప్రజలని దేవుళ్ళు అనే తాత నినాదం, నాన్న విధానం పుణిగిపుచ్చుకున్న నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని మరో 30 ఏళ్ల పాటు తిరుగులేని ప్రజాశక్తిగా నడిపించగల దమ్ము, ధైర్యం ఉన్న నేత అని నిరూపించుకున్నారు. లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపారు తెలుగు తమ్ముళ్ళు. దీంతో కూటమిలో కుతకుత మొదలైంది. దీనికి పొగపెట్టే ప్రయత్నం చేస్తుంది ప్రత్యర్థి పార్టీ. అసలు పవన్కు ఇచ్చిన శాఖలు వేరు, లోకేష్ చూస్తున్న శాఖలు వేరు. ఈ ఇద్దరు పోటీపడి చంద్రబాబు నాయకత్వంలో తమ శాఖలు నిర్వహిస్తున్నారు. లోకేష్కి డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తే కొత్తగా వచ్చేది ఏమీ ఉండదంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. పేరుకే డిప్యూటీ సీఎం తప్ప ప్రోటోకాల్, శాఖల విషయంలో ఎలాంటి మార్పు ఉండదన్న చర్చ జరుగుతోంది. అలాంటప్పుడు కూటమిలో గ్యాప్ ఎక్కడిదని ప్రత్యర్థి పార్టీని ప్రశ్నిస్తున్నారు నేతలు. కొందరు నేతలు సృష్టించే గాలి వార్తలను నమ్మొద్దంటూ క్యాడర్కు పిలుపునిస్తున్నాయి 2 పార్టీల హైకమాండ్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.